ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిలిచిపోవును. కానీ ఈ యొక్క ప్రేమ అంట ప్రియులారా, ఈ ప్రేమ అంట శాశ్వత కాలము ఉంటుంది అంట. ధర్మశాస్త్రం అంతయు ప్రియులారా మోసే గారికి దేవుడు చెప్తూ రాయిస్తూ వచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్ర యొక్క మాటలన్నీ కూడా దేవుడు చెప్తూ ఉంటే మోసే గారి ద్వారా వ్రాయించినాడు. మోసే గారి కన్నా ముందు బ్రతికిన వారి జీవితాలను, అబ్రహాము జీవితము, అలాగే లోతు జీవితము, చాలామంది జీవితాలను ఈ యొక్క మోసే గారు వ్రాసినాడు. దేవుడు అప్పుడు జరిగిన సంఘటనలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాపించినాడు కదా మోసే గారి ద్వారా. మోసే గారి కన్నా ముందుగా బ్రతికినటువంటి కాలాలను మోసే గారు వ్రాసినారు. ఈయన పితరులు, ఈయన కంటే ముందు వారు జీవించిన కాలాలన్నింటినీ ఈయన దేవుడు చెప్తుంటే చక్కగా పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాస్తూ వచ్చినాడు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా కూడా దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం అంతా కూడా దేని మీద ముడిపడి ఉంది, ఆధారం చేసుకొని ఉంది ధర్మశాస్త్రం అంతా అని దేవుడు ఏమి చెప్తున్నాడంటే ఈ ప్రేమతో ముడిపడి ఉంది. ప్రేమను వివరిస్తుంది ధర్మశాస్త్రం అంతా కూడా. ఈ ప్రేమై ఉన్నది అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ఈ ప్రేమ ధర్మశాస్త్రంలో ఈ ప్రేమైన దాన్ని దేవుడు రాయించి ఇంకా అపరిమితమైన ప్రేమను క్రీస్తు ద్వారా మనకు పరిచయం చేసినాడు. ఇంకా ఎక్కువ ప్రేమ, అది ప్రేమంతా దాంట్లో ఇమిడి ఉండగా, దాంట్లో నిక్షిప్తమై ఉండగా ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు వారి ద్వారా ఆ ప్రేమ ఇంకా ఎంత గొప్పది, ఆ ప్రేమ ఎంత విలువైనది, ఎంతలా ప్రేమించినాడు యేసుక్రీస్తు ప్రభువారని ఆయన మాదిరి చూపించినాడు. చాలా ప్రేమించినాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని. వేశ్యను సైతం ఆయన అసహించుకోలేదు. చంపాలి అని ధర్మశాస్త్ర ప్రకారము ప్రభువా బోధకుడా నీవైతే ఏం చెప్తావు, ధర్మశాస్త్ర ప్రకారం ఈయన వ్యభిచారంతో పట్టబడింది, చూసినాం, పట్టుకున్నాం, ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి అని అందరూ తరుముకుంటూ వస్తున్నారు. ఆమె ఏదో చిక్కింది, తన సొంత భర్తతో కాక వేరే పురుషునితో దొరికింది, రాళ్ళు తీసుకొని ఎమ్మటి పడినారు. ప్రభువు దగ్గరకు వచ్చాకు ఆగినారు. ఇక్కడ బోధకుడు ఉన్నాడు, ఈయన నాకు అన్నీ తెలుసు అంటున్న బోధకుడు ఇక్కడ ఉన్నాడు, ఈయన అడుగుదాం ఏం చెప్తారు, ఈయన నుండి ఏదైనా పొరపాటు ఆలోచన వచ్చినా మనకు మంచిదే అని అడగగా ఏం చెప్పినాడు దేవుడు? ప్రేమను అద్భుతంగా అక్కడ చూపించాడు. పాపము మీలో ఎవరన్నా పాపం లేని వ్యక్తి ఉంటే వేడిని ఆయన మొదటి రాయి. నేనైతే కాదనను. మీరు ఏ తప్పు చేయనటువంటి వారు, ఏ పొరపాటు చేయనటువంటి వారు, ఏ యొక్క చెడు చూపు చూడనటువంటి వారు, ఇలాంటి వారు ఎవరైనా సరే మీరు ఆ మొదటి రాయి మీద వేయచ్చు. ఎందుకు? ఆమె అంటే తప్పు చేసింది, ఓకే. మీరు తప్పు చేయని వారు కదా, మీరు తరుముకొని వస్తున్నవారు కదా. రాళ్ళతో కొట్టి ధర్మశాస్త్రము మోసే గారి చేత దేవుడు రాపించినాడని చెబుతూ చంపాలని వస్తున్నారు కదా. మీరు ఏ చిన్న తప్పు చేయని వారైతే మొదటి రాయి వేయచ్చును. అలాంటి వారు ఎవరునే, అందరూ మంచివారైనా, అందరూ పాపం చేయని వారైనా వేయండి అని చెప్పినప్పుడు ఎవరే కానీ సాహసం చేయలేకపోయినా. పెద్దల నుంచి చిన్నల వరకు కూడా ఆ సాహసం చేయలేకపోయినా. ఎవరు మానవుడు, నరుడు, మనిషి తప్పుతోనే మనము పుట్టినవారు, పాపపు స్వభావంతో పుట్టినవారు, పాపపు ఆలోచనలో నుంచి మనము వచ్చినవారు.
బాల్యం నుండే మనకు అది మంచి వాడుక. ఈ పాపం బాల్యం నుండి అలవాటు అవుతుందంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ఎవరైనా ఏ పొరపాటు చేయనట్లయితే వేయండి అని చెప్పినప్పుడు ఎవరు వేయలేకపోయినారు, అందరూ వెళ్ళిపోయినారు. కానీ రాయి వేయగలిగిన వ్యక్తి అయితే అక్కడే ఉన్నాడు, సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మ, నేను కూడా నిన్ను శిక్షింపను, నేను కూడా నీ మీద రాయి వేయను, నీవు తప్పు చేయక సమాధానం గలదానివై బ్రతుకమ్మ అంటాడు. అమ్మ అంటాడు. వేశ్యను పట్టుకొని ఆయన అమ్మ అన్నాడు. తప్పు చేయకమ్మా, ఇంకా వారు తప్పు చేసినారు కనుకనే వెళ్ళిపోయినారు, నిన్ను చంపాలని, ధర్మశాస్త్ర ప్రకారం చంపాలని వచ్చినారు. నేను అన్న మాటతోటి వారిలో నీతిమంతుడు ఎవరు లేరు, నీవు కూడా ఆ యొక్క బాల్యదశ నుండే నరుని ఆలోచన చెడ్డవు కనుక నీవు కూడా అలానే చేసి ఉంటావు. వారు కూడా ఏమంత మంచివారైతే కాదు, మంచివారైతే రాయి నీ మీద వేసేవారు అని చెప్పేసి నీవు ఇంకా పాపం చేయకుండా బ్రతుకమ్మా అని చెప్పి ఎంత ప్రేమ చూపించినాడు. యాక్చువల్గా దేవుడు చెప్పిన మాట ప్రకారము, ఆయన ధర్మశాస్త్రంలో వ్రాయించిన, మోసేకు వ్రాయించిన ప్రకారం ఆమెను నిజంగానే వారు చెప్పినట్టు రాళ్ళతో కొట్టి చంపాలి. అప్పుడు ఆ కాలంలో ఆ రూల్ అది. చాలా మందిని చేసి ఉంటారు. యేసుక్రీస్తు ఇంకా ప్రభు వారు ఇంకా భూలోకం మీదకి ఆయన శిశువుగా అడుగు పెట్టక మునుపు ఇలాంటివన్నీ చేసింటారు వాళ్ళు, ఆ యొక్క యూదులు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినాక ఇలాంటివన్నీ చాలా వరకు దేవుడు వెసులుబాటు తత్వాన్ని ఇచ్చినాడు. చాలా ఉన్నాయి. అప్పుడు రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ఒకని పన్ను, ఒక పండు, నోటి పండు ఊడకొడితే, ఒకడు పొరపాటున కానీ ఏదో ఒక రకంగా ఊడకొట్టిననుకో, వాడు వచ్చి మళ్ళీ సేమ్ అదే పని చేయాలి, మళ్ళీ అతని పండు వేరకొట్టాలి వచ్చి. ఒకడు పొరపాటున ఒక కన్ను పొడిస్తే, పొరపాటున లేక కావాల్సిన పొరపాటున కన్ను పొడుచుకొని కన్ను చెడిపోయిందనుకో, గ్రుడ్డివాడైననుకో, ఆ వ్యక్తిని, ఆ పొడిచినట్టు వ్యక్తిని మళ్ళీ అక్కడ నిలబెట్టి మళ్ళీ ఆ వ్యక్తి కన్ను ఎవరైతే పొడిపింపబడినాడో అతను మళ్ళీ అతని కన్ను పొడవాలి. అంత గట్టి రూల్స్ అలానే పాటించేవారు. కానీ క్రీస్తు ప్రభు వచ్చినాక చాలా అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది కొట్టివేయబడును. పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది యేసుక్రీస్తు ప్రభువారు, పూర్ణము కానిది ధర్మశాస్త్రం. మోసే గారు రచించిన లేక వ్రాసిన, పరిశుద్ధాత్మతో దేవుడే చెప్తుంటే రాసినటువంటి ధర్మశాస్త్రము పూర్ణము కానిది, అది పరిపూర్ణము కానిది. పరిపూర్ణమైన యేసుక్రీస్తు వచ్చాలకు, పరిపూర్ణమైన వాడు యేసయ్య వచ్చాలకు ఈ పూర్ణము కానిది కొట్టివేయబడింది. అందుకే అక్కడ ఈ రూల్స్ అన్నీ కూడా దేవుడు బ్రేక్ చేసేసినాడు, అనగా వెసులుబాటు ఇచ్చినాడు. ఇది పద్ధతి కదనైనా ఆ కాలంలో మాదిరి ఉండకూడదు. సర్వసత్యమైన క్రీస్తు ఇక్కడ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ, అలాగే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ, అందరినీ సృష్టించిన దేవుడు ఇక్కడ, యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ. నేను చెప్పినది వినండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని చాలా బ్రతుకులన్నీ మార్చినాడు. ఇంకా కాలంలో మనం ఇప్పుడు ఉండే కాలంలో కూడా ఏది సతీ సహగమనం అని ఒక ఆచారం అనేది. ఏంటంటే భర్త చనిపోయిన ఆడవారిని తీసుకుపోయి మళ్ళీ ఆడబిడ్డని, భర్త అయితే చనిపోయింటాడు కదా, ఆ మంటల్లోని ఈమెను కూడా తీసుకొని పోయి బలవంతంగా వేసేవాళ్ళు. ఏమంటే నీ భర్త చచ్చిపోతే నీ జీవితం ఎందుకు, నీ దేవుడు అంటే వాడు, నీ భర్త చచ్చిపోతే నువ్వే మీద సాధించేది ఏమిందని ఎత్తుకుపోయి బలవంతంగా మంటలో కాల్చేవారంట. సతీ సహగమనం అని దానికి పేరు. అది ఈ క్రైస్తవ్యంలోని చాలామంది మేధావులు, పండితులు,
దానిని తీసివేసేదానికి చాలా కష్టపడ్డారు. ఆ రూల్స్ను తీసివేసినారు. ఇప్పుడు మన ముందు సమాజంలోని వారు ఇలాంటి కఠోరమైనటువంటి ఆలోచనలతో శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇవన్నీ క్రీస్తు వారు, ప్రభు వారు చాలా వెసులుబాటు, మనిషికి వెసులుబాటు ఇచ్చినారు. వెసులుబాటు అనగా ఇంకా స్వేచ్ఛని ఇస్తూ వచ్చినాడు. వాడు ఏదో పొరపాటున నీ కన్ను పొరపాటున పోయింది, లేక కావాల్సినదే జరిగింది, నీవు వాని కన్ను పొడిచినంత మాత్రాన నీకేమొస్తుంది? నువ్వు ఆల్రెడీ గుడ్డివాడి అయిపోతే వాడు గుడ్డివాడైతే ఏంటి పరిస్థితి? ఎందుకు? ఏమి? క్షమించయ్యా అనేది నేర్పించినాడు యేసుక్రీస్తు ప్రభువు. క్షమాపణ, క్షమించు. నీ పాపాలు నేను ఎలాగ క్షమించుతున్నానో నీవు కూడా నీ ఎడల చేసిన నీ మనుషులు చేసిన పాపాలను నీవు క్షమించయ్యా. ఆ క్షమించనే తత్వాన్ని అది నేర్పించినాడు. ఆ ప్రేమను మనలో విస్తృతంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ గొప్ప పని చేసినారు. అందుకే ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వు, చాలా అద్భుతమైన మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు పలికినారు. చాలామంది దేశభక్తులు, మన దేశభక్తులు కూడా మనకు నోటు మీద గాంధీ తాత గారు ఉంటారు కదా, ఆయన కూడా క్రీస్తు మాటని మనసులో పెట్టుకున్నటువంటి వాడు. ఒక చెంపను కొట్టి ఇంకొక చెంప ఇవ్వడము, అలాగే అహింస. ఎంత హింస పెడుతున్నా, ఎంత కొట్టి హింస పెడుతున్నా ఆయన కొట్టించుకొని అలాగే ఉండేవాడట. హింస పెడుతున్నా హింసింపబడుటకు అలాగే ఉండేవాడు. సరే కొట్టు, ఈ హింస వద్దు నాయన, అహింసగా ఉండండి, హింసించే తత్వం వద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. దాని గొప్ప మన జాతిపిత అయినటువంటి గాంధీజీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఆయన బైబిల్ చదివి ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతున్నాడో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇవన్నీ ముందుగానే, ఇప్పుడు ఆయన పుట్టకన్నా ముందే చాలా సంవత్సరాల కిందట ఆయన చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక ఈ యొక్క ప్రేమ అనేది అన్నింటినీ తాలూకును, అన్నింటినీ కొన్ని పొరపాట్లైనా కప్పుతుందట ప్రేమ. ఇప్పుడు నీ కూతురే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, లేక నీ చెల్లెలు, అక్క, తమ్ముడు ఎవరైనా కావచ్చు, ప్రేమ ఉంటే తప్పు చేస్తే సరే పోనీలే అని కప్పుతుంది. మాతల్లే, సర్దిద్దుకుంటానులే, కొట్టాకు అని అన్నట్టుగా ఒక తల్లి చెప్తుంది, లేక తండ్రి చెప్తారు. తల్లి బిడ్డను అల్లరి చేసినప్పుడు, గోము చేసినప్పుడు తల్లి కొడుతుంటే తండ్రి వద్దులే తెలుసుకుంటాలని చెప్తారు. అలాగే తండ్రి కొడుతుంటే తల్లి ఏం చెప్తుంది? వద్దులే తెలుసుకుంటాలే, పిల్లోళ్ళే అని చెప్తుంది. ప్రేమ తెలియపరుస్తుంది, కప్పుతుంది ప్రేమ. ఈ ప్రేమ అనేది ఆ పిల్లవాళ్ళ మీద పొరపాట్లు చేసిన కప్పుతుంది. అది ప్రేమలోని గొప్ప విషయం. ప్రేమ అన్నిటినీ త్వరగా నమ్ముతుంది అంట కూడా ఈ ప్రేమ, దేవుని ప్రేమ అన్నిటినీ త్వరగా నమ్మేస్తుంది. అలాగే అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎంత బాధ పెట్టినా ఓర్చుకుంటుంది, ఎన్ని మాటలనే ఓర్చుకుంటుంది. ప్రేమ చాలా గొప్పదని మన యేసుక్రీస్తు ప్రభు వారే ఆమె ఆ యొక్క వ్యభిచారి అయిన స్త్రీ పట్ల ఎంతో ప్రేమ చూపించి మనకు మాదిరి చూపించినాడు ప్రియుడా. చూడండి, ప్రేమ ఇంకో ఎంత గ్రంథంలో మాట చూస్తాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటుంది. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేకమైనటువంటి పాపాలన్నిటినీ కప్పుతుంది. వారిని ఎంతనో ప్రేమించింటాడు. ఒక కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు, ఎంతలానో ప్రేమించింటాడు. చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు
ఏ పొరపాట్లు పాపాలు చేసినప్పుడు ఈ ప్రేమ వాటిని కప్పుతుంది. అలాగని ప్రోత్సహించడం కాదు, తప్పు చేయని ఆయన అని ప్రోత్సహించడం కాదు, తెలుసుకుంటారులే, దిద్దుకుంటారులే, మారుతారులే అని కప్పి పెడుతుంది. కప్పి పెట్టడం అంటే వాడిని ప్రోత్సహించి అలానే పాడైపోవని చెప్పడం కాదు. పిల్లవాడులే, తెలుసుకుంటారులే, బ్రతుకు మార్చుకుంటారులే, మార్పు కలుగుతారులే, బ్రతుకు దిద్దుకుంటారులే అని కప్పుతుంది ప్రేమ. కనుక ఈ ప్రేమ అనేది అనేకమైన పొరపాట్లన్నిటిని కప్పుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఒకరు నిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి, అది ప్రేమ విలువ అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే మనం మన కొడుకులో, కూతుర్లో, లేక తల్లిదండ్రులో, అక్క చెల్లెల్లో, అన్నదమ్ములో ఎవరిపైనా సరే ఈ ఈ ప్రేమ కలిగి ఉంటారు కదా, లేక సహోదరులు, ఇరుగు పొరుగు వారు కానీ మన దేశంలో ప్రతి ఒక్కరూను సహోదరులమే. నా భారతదేశము నేను నా సహోదరులము అని ఒక ప్రతిజ్ఞ చేస్తాము. పిల్లలకు చదువుకున్న ప్రతిజ్ఞ, అందరం కూడా సహోదరులమే, మేము ప్రేమ కలిగి ఉంటామని ఒక ప్రతిజ్ఞ మనకు మన దేశంలో పిల్లతనం నుండే మనకు చదువుకున్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిని ఒకరినొకరు ప్రేమించమని ఆ ప్రతిజ్ఞలో వ్రాయబడుతూ వచ్చింది. ఇలాగా ఎలా ప్రేమ కలిగి ఉంటారో మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి ఒక్కరి పట్ల, అందరి పట్ల, ప్రతి మనిషి పట్ల ప్రేమ కలిగి ఏం చేసినాడు ఆయన? మనము చేసిన పొరపాటు పాపాలు అన్నీ కూడా, ఎన్నో దిక్కుమాలిన పాపాలన్నింటినీ చేసి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి క్షమిస్తున్నాడు. పాపాన్ని తీసివేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప దేవుడు అనబడిన కోటాను కోట్ల దేవుళ్ళు అనబడిన దేవతలు అనబడిన కోటాను కోట్లలో పాపమును తీసివేసే పరిశుద్ధ దేవుడు ఎవరయ్యా అంటే ఇంకా ఏ పేరు ఇంకా వినపడదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి పేరు తప్ప ఇంకా ఏ పేరు సెట్ అవ్వదు ప్రియుల. అదే ఆయన పవర్, ఆయన కెపాసిటీ, ఆయన ఆ పవిత్రత అంత గొప్పది. అందుకే నేను యేసుక్రీస్తు వారి ప్రేమ ఇంత గొప్పది కనుక నిజంగా చాలా విషయాలు నేను మానుకున్న ప్రతి విషయం నేను బాగుపడేదే, దేవుడేం బాగుపడతాడనేం లేదు. ఇప్పుడు ఒక తప్పు, ఒక పనికి మాలిన ఆలోచన మానుకుంటున్నానంటే ఎవరికి అది మంచిది? మనకే మంచిది. మన బ్రతుకు బాగుండాలని ఆయన ప్రాణమిచ్చి ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మనము బాగుండాలని ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా మన పాపాన్ని తీసివేస్తున్నాడు. ఎలాగ ఈ లోక సంబంధంలో, ఈ కుటుంబంలో ప్రేమ కలిగి మన పిల్లల పట్ల ఉంటామో అలాగే సేమ్ టు సేమ్ తండ్రి అయిన దేవుడు, లేక కుమారుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురైన దేవుళ్ళు చాలా లోకమును ఎంత ప్రేమించినారు వాళ్ళు? ఇంత అంత అంత అని చెప్పినారా? ఎంతో ఎంతో అని చెప్పినారు. ఇంత అంత కొలత లేని ప్రేమ అని అక్కడ మనకు కనపడుతుంది. ఇంత అంత కాదు, ఎంతో అంటే ఇంకా అనంతం, చెప్పలేనంత ప్రేమ దేవుడు మనుషులను ప్రేమించింది. ఎందుకయ్యా ఇంత ప్రేమ నీకు వారి మీద? మట్టితో చేసిన వారి మీద నీకెందుకయ్యా ఇంత ప్రేమ అంటే, వారు నా పోలికలో అయ్యా పుట్టించుకున్నాను, నా పోలికతో నన్ను నేను చూసుకొని నా సొంత చేతులతో వారిని తయారు చేసి జీవవాయువు ఇచ్చి పుట్టించుకున్నాను. పుట్టించుకున్న మీరు చెడిపోతుంటే, పాపంలో ఉంటే నేను చూడలేక 2 దఫాలుగా మనుషులను నిర్మూలించినాను. కొంచెం శేషం మిగిలిచ్చి 2 దఫాలుగా ఆయన కోపపడి హృదయంలో నొచ్చుకొని ఒకపారి నీటి ద్వారా, ఒకపారి అగ్ని ద్వారా నాశనం చేసినాడు. ఇంకా నాశనం చేయకూడదని అనుకున్నాడు. ఎందుకయ్యా నాశనం చేయకూడదని దేవుడు అనుకున్నాడంటే, బాల్యం నుండే వాళ్ళు పనికి మాలు వారయ్యా, వాళ్ళు బుద్ధిహీనులు, పనికి మాలు, వారు బాల్యం నుండే చెడ్డది, వాళ్ళ గుణం చెడ్డది అని అన్నాడు దేవుడు. ఇచ్చిన ఆత్మ అయితే యథార్థవంతమైందే, కానీ వారి శరీరము చూసావు, అది ఆ శరీరం కొరకై ఈ ఆత్మను వాళ్ళు నాశనముకు కొని తెచ్చుకుంటున్నారు. ఇచ్చిన ఆత్మ గొప్పదే, దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మ అది. కానీ శరీరాలను
సంతోషపెట్టే దానికోసం పాపపు విషయంలో వారు సచ్చి పడిపోయి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారిని మన ఎంతో ప్రేమించిన దేవుడు, లోకమును ఎంతో అన్నాడు కదా, కొలతలేని ప్రేమతో ప్రేమించిన దేవుడు క్రీస్తు వారిని సరి అయిన ఒకనొక సమయంలో ఈ లోకానికి తెచ్చి ఆయన ప్రేమతో మనమన్న ప్రేమతో ఏం చేస్తాము, అది ఇది అని చెప్తాము. ఎవరెవరము ప్రాణం పెట్టలేరు. సపోజ్ ప్రాణం పెట్టిన ఒకరి కోసం మన ప్రాణం పెట్టినా వారి పాపం అయితే మనము తీసివేయాలి. నేను ఒకరి కోసం ప్రాణం పెడితే సరే, ఒక 10 మంది కోసం ప్రాణం పెడతాను అనుకో, ఆ 10 మంది పాపాన్ని తీసివేసే శక్తి ఏ మనుషునికి ఉంది? ఎవరికి ఉంది? ఎవరు లేరు, పరిశుద్ధుడైన క్రీస్తు తప్పితే. అందుకే కోటాను కోట్లు అనబడిన దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిలో పరిశుద్ధత కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు, పాపాన్ని ఈజీగా తీసివేయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కూడా యేసు క్రీస్తు ప్రభువారు. ఆయనకుంది ఆ గొప్ప నామము, లేక ఆ ప్రేమయున్న దేవుని ఎరిగి నేను కూడా ఈయనను ప్రకటించేదానికి, నా తప్పులు తెలుసుకొని తప్పులు కొన్ని వదులుకొని చాలా పొరపాట్లో ఉన్న నా బ్రతుకును కొంచెం వెలుగులోకి వచ్చేలాగా దేవుడు ఆత్మ కుమ్మరింపబడి నన్ను మార్చినాడు. ప్రియుల, ఆయనకు సాక్ష్యంగా బ్రతకాలని ధైర్యంగా చెప్పాము. సిగ్గుపడాల్సిన పని కూడా లేదు దీంట్లో. పాపాన్ని ఇడిచిపెట్టుకొని బ్రతుకుతున్నామంటే దీంతో సిగ్గుపడాల్సింది ఏముంది? దేవునికి ఇష్టమైన బ్రతకనికి సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. ఆయనకు సాక్షిగా బ్రతకాలని చెప్పుకోవాలి. అపోస్తలులందరూ కూడా ఆయన శిష్యులైనటువంటి వారు కూడా అందరూ కూడా హతసాక్షులైనారు, సిగ్గుపడలేదు వారు. ఆయన రక్తంలో కడగబడితే సిగ్గుపడరు, నేరరు, సిగ్గుతో తల ఉంచుకోరు. ధైర్యంగా యథార్థంగా సృష్టికర్త అయిన దేవుని మాటలు కొన్నైనా ఆయనకు సాక్షిగా ఉండి కొన్ని మాటలైనా చెప్పగలుగుతాం. కనుక ప్రతి విధమైన పాపములో మనము లేకుండా ప్రభు అట్టి ఆత్మనిచ్చి కాపాడుతున్నాడంటే చాలా గొప్ప విషయం. అలా బ్రతకమని దేవుని ఆలోచన ఉన్నది ప్రియుల. కనుక సృష్టికర్త అయిన దేవుడు మనం చేసిన ఇన్ని పాప పరికమాల జీవితాలలో ఉండగా, చచ్చిపోయిన వంటి వారిగా ఉండగా మన జీవితాలలో ఆయన ఆ రక్తం ఇచ్చి, ఆ రక్త ప్రోక్షణ మన మీద కురిపించి మనం ఆయన రెక్కల కిందికి తీసుకున్నాం. ఆయన దగ్గరకు చేర్చుకున్నారు. ఆయన హత్తుకునేలాగా, ఆయనలో అంటుకట్టబడేలాగా ఆ వెలుగైన దేవునిలోకి నిన్ను కూడా వెలుగుగా మార్చి ఆయనలోకి పిలుచుకుంటున్నారు. వెలుగైన ప్రతి ఒక్కరూ, వెలిగింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని వెలిగించేదానికి దేవుడిచ్చిన ఉచితమైన ఆ కృపను, ఆ రక్షణను వారికి కూడా తెలియని వారికి తెలియపరిచే వారిగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండండి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరీ ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారైంది. నువ్వు ప్రేమ లేకపోయినా పర్వాలేదు, వారిని దూషించే వారిగా ఉండకూడదు. ఇలా చేస్తే అది నీకే నష్టము, అతనికేం. దేవుడు ఎప్పుడోసారి వారికే నష్టం కలుగజేస్తాడు. ఎప్పుడు ఒకరి చెడు కోరకూడదు అని దేవుని ఆలోచన. ప్రేమ ఒకరినొకరు వీలైతే ప్రేమ కలిగి ఉండండి, లేకుంటే చేస్తే సాయం చేయలేకుంటే, చేస్తే మేలు చేయలేకుంటే సైలెంట్ ఉంది. అంతేకాని హాని కానీ, దూషణ మాటలు కానీ, చెడు ఆలోచన కానీ వారి మీద, తోటి వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద ఉండకూడదని మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. ఏందయ్యా, మనం వారం వారం ప్రార్థన పోతాము, గుడికి పోతాము, బైబిల్, పవిత్రమైన బైబిల్ సంకలం పెట్టుకుని పోతాము. ఎందుకు పోతున్నాం? దేనికంటే మనము పవిత్రపరచుకొనుటకే. ఆ పవిత్రపరచుకొనుట ఎలాగో అంటే మన క్రియలతో మనము దేవునికి కనపరచుకున్నట్టే, లేక ఈ లోకంలో కనపరచుకున్నట్టే.
నువ్వు యథార్థంతో నీతివంతుడు ఎలా నీకు కనపడతావంటే నీ క్రియలతో, నీవు మాటతో కానీ నీ క్రియలతో కానీ కనపడుతుంది. ఒక బాలుడు వాని చేష్టలతో వానిలో ఉన్న స్వభావాన్ని బయట పెడతాడంట. అప్పుడు తెలిసిపోతుంది వాడు మంచి పని చేసే పర్వాలేదు, మంచి పని చేసిన చిన్న పిల్లడైనా మంచి పని చేసినాడు, లేక చెడ్డ పని చేస్తే ఇది చెడ్డ పని అని చెప్తారు. వారి క్రియలు, వాడి చేష్టల వల్ల వాడు మంచివాడా చెడ్డోడా అనేది తెలిసిపోతుంది అంతే. కనుక మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆల్రెడీ మనం సత్యపడిపోయి ఉంటే ఆయన రక్తం ఇచ్చి కొని లేపుతున్నాడు కనుక, సత్యంలోకి రమ్మని పిలుస్తున్నాడు కనుక, పరిశుద్ధ పిలుపుతో పరిశుద్ధపరిచి రక్తం ఇచ్చి పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యానికి పిలుస్తున్నాడు కనుక, ఆ యొక్క పరలోక రాజ్యంలో పరిశుద్ధులే ఉంటారు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలని ఈ లోకంలో మనకు నేర్పుతున్నాడు, మనమును చెక్కుతూ ఉన్నాడు. మనము మంచి బ్రతుకులేకి నడపాలని ఎంతమంది భక్తులను ప్రవక్తలను వీళ్ళందరూ చాలక మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన మాదిరికరమైన జీవితం పెట్టినాడు. నిజంగా మన బ్రతుకు మార్చుకోకుంటే ప్రియులారా మనము బ్రతికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ సృష్టికర్త అంత పవిత్రంగా యథార్థంగా బ్రతికినాడు. చూడండి, చివరిగా ముగించుకున్నాము. కొలసీలు రాసినటువంటి బస్గా 1:10 చదువుకుని 2 మాటలు చూసుకొని ముగించుకున్నాను. కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చూసుకున్నాం. చూడండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపడి. ఎందుకయ్యా లోకంలో మనం ఎలా బ్రతకాలంటే ఆ యొక్క బ్రతుకు క్రమం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై, ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఏమై ఉన్న దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత తెలుసుకోవాలని నువ్వు ఆరాటపడుతున్నావు, ఎంత తెలుసుకోవాలని ఆరాటపడితే ఆయన అంత తెలిపే దేవుడు అంట. ఆశ కలిగిన ప్రాణాలు అంటే ఆయన నీవు ఎంత తెలుసుకోవాలంటుంటే ఆయన నీ ఆశను బట్టి ఆయన అంత నీకు తెలియపరచబడేలా దేవుడే అట్టి ఆత్మను మనకు అనుగ్రహిస్తాడంట. పైగా పూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యంలో ప్రతి మంచి పనుల్లో సఫలులుగా మీరు భూమి మీద మంచి పనులు చేస్తూ బ్రతకాలి నా పిల్లలు అంటున్నాడు దేవుడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధిలో ఉండాలంట. దేవుని విషయమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కాదు, లోక సంబంధమైన తెలివితేటలు కాదు, లోక సంబంధమైన డబ్బులు సంపాదన కాదు, లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, భూములు, బండి బంగారాలు, వీటి మీద తెలివి కాదు, వీటి మీద జ్ఞానం కాదు. దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందితే ఏమవుతుంది? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా మన బ్రతుకుండాలని దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ యొక్క సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాయించినాడు. మన బ్రతుకు ఇలా ఫలభరితవంతంగా ఉండాలి, తల ఎత్తుకొని ఉండాలి. నా బిడ్డ పరలోక రాజ్యంలో నీ చెడ్డ క్రియలతో తల దించుకొని ఉండకూడదు. అక్కడ తల ఎత్తుకొని, ప్రభా నీ పని నేను నీ కోసమే బ్రతికిన ప్రభా, మీరు ఎంత ప్రేమ కలిగిన వారు ప్రభా, ఎంత మాదిరి చూపించారు ప్రభా, ఎంత ప్రేమ నాయన మీది, ప్రాణం పెట్టావు ప్రభా, నీ కోసం, నీ గొర్రెల కోసం ప్రాణం పెట్టావు, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొన్నావు, నీ ఆస్తిగా చేసుకున్నావు, పరలోక రాజ్యంలో ఇండ్లు ఇస్తావంట, ఆస్తులు ఇస్తావంట, ఇండ్లు కట్టిస్తున్నావంట, స్థలాలు లేకుంటే నువ్వు చెప్పవని వాగ్దానం చేసినావు, ఎంత గొప్ప దేవుడు నాయన అని మనము తల ఎత్తుకొని అక్కడ మన మంచి క్రియలతో అక్కడ కనపడాలని దేవుని ఆలోచన. అందుకే ఆయన చిత్తము ప్రతి ఒక్కటి తెలుసుకునే బిడ్డలుగా మీరు ఉండాలి అని వాక్యము తెలియపరుస్తుంది ప్రియ.
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడాలని, ఆయన మహిమ శక్తితో బలము కలిగి మహిమ పరచబడాలి. నీవు కూడా నన్ను గణపరచు అని నేను వానిని గణపరుస్తాను అని దేవుడు చెప్పిన మాటలు మనము ఆ మాట ప్రకారం బ్రతకాలి. చివరిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఒకే మాట చూసుకొని ముగించుకోండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయములలో యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్టు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఉండాలి. దాసులైన వారు యజమానులకు ఎవరు చెప్పినట్టుగా ఉండాలంట? అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన సువార్త, శుభ సువార్త, రక్షణ సువార్త, ఆయన కలువరి శిలువలో వ్యర్థం కాకుండా ఆయన పడినటువంటి పాటలు, ఇవన్నీ కూడా మనకు చక్కని ఉపదేశము మనకు ప్రభువారు ఇచ్చినారు. ఆ మంచి ఉపదేశములలో నీవు ఎలా ఉండాలంట? ఆ మంచి ఉపదేశాలను నీవు అలంకరించుకోవాలి అంటున్నాడు. అంటే వెండి బంగారాలు మెడలో వేసుకొని తిరుగుతారు కదా లోకంలో. పెళ్ళిళ్ళకు ఎంత బాగా తిరుగుతారు ఆడవారు కానీ మగవాళ్ళు కానీ, ఉంగరాలు పెట్టి ఆరాలు పెట్టి తిరుగుతారు కదా. అలా తిరగడం కాదు. నా యొక్క ఉపదేశాలు, నా కట్టడలు, నా క్రియలు, నా యొక్క శాసనాలు, నా యొక్క విధులు అనే అలంకారాలు ధరించుకోమని ఇక్కడ మనకందరికీ దేవుడు రాయించినాడు. ఏందయ్యా నీవు మంచి గుడ్డలతో లేక వెండి బంగారాలతో ధరించుకొని కనపడటం కాదు, మంచి క్రియలతో, వాటిని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మంచి క్రియలతో ధరించుకో, మంచి క్రియలతో బ్రతికి నిన్ను నువ్వు కనపరుచుకో, అలంకరించుకో అంటున్నాడు. వెండి బంగారాలతో అలంకరించుకోమని లేదు ప్రభువారు. మంచి క్రియలతో నిన్ను నీవు అలంకరించుకో. శారమ్మ గారు శారా భర్త అబ్రహాంకు ఎలాగో తన యజమానునికి కనపడిందంట? పరిశుద్ధ అలంకారములతో అలంకరించుకున్నదట. పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి?